హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పీసీఓడి సమస్యను తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ యోగా ఆసనాలు ఎలా వేయాలో చూద్దాం. ఇవి హార్మోన్ బ్యాలెన్స్, వెయిట్ కంట్రోల్ మరియు స్ట్రెస్ తగ్గించడంలో చాలా హెల్ప్ అవుతాయి. ముందుగా బటర్ఫ్లై పోజ్. కాళ్ళు కలిపి కూర్చొని మెల్లగా రెక్కల్లాగా కాళ్ళను కదపాలి. ఇలా చేయడం వలన ఓవరీస్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. పీసీఓడి ప్రాబ్లం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వలన, హెల్తీ డైట్ మెయింటైన్ చేయడం వలన, స్ట్రెస్ తగ్గించుకోవటం వలన చాలా త్వరగా క్యూర్ చేసుకోవచ్చు. రోజు కంపల్సరీ ఒక 10 to 15 మినిట్స్ యోగా ఆసనాలు వేయటం వలన చాలా బాగా హెల్ప్ అవుతుంది. తరువాత మలాసనం. మలాసనం చాలా బెస్ట్ ఎక్సర్సైజ్. ఈ ఆసనము స్క్వాట్ పొజిషన్లో కూర్చొని చేతులు నమస్కారంలో పెట్టాలి. ఇది పెల్విక్ ఏరియాను స్ట్రాంగ్ చేస్తుంది. ఎప్పుడైతే అక్కడ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయో ఇలా నీటి బుడగలు అనేవి తయారవ్వవు. ఈ ఆసనంలో ఉండి కాలి వేళ్ళను పట్టుకొని కొంచెం కొంచెంగా పైకి లేవడానికి ట్రై చేయాలి. ఈ మలాసనంలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ అన్ని ఇంకొక వీడియోలో చూద్దాం. అంతేకాకుండా స్టమక్ దగ్గర ఒక ఫ్యాట్ని కూడా ఇది బాగా రెడ్యూస్ చేస్తుంది. అలాగే కూర్చుంటూ పైకి లేవాలి. కాలి వేళ్ళని పట్టుకొని నమస్కారంలో పెట్టుకొని మళ్ళీ పైకి లేస్తూ చేయాలి. పీసీఓడి సమస్యను పూర్తిగా తగ్గించుకోవాలి అనుకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. కంపల్సరీ ఆసనాలు వేస్తూ ఒక 15-20 మినిట్స్ అయినా సరే వాకింగ్ లేదంటే చిన్న చిన్న ఆసనాలు వేసుకోవాలి. హెల్దీగా తినాలి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. వాటర్ బాగా తీసుకోవాలి. స్ట్రెస్ని తగ్గించుకోవాలి. ఇలా చేయడం వలన హార్మోనల్ బ్యాలెన్స్ అయ్యి చాలా బాగా పీసీఓడి అనేది క్యూర్ అవుతుంది. ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ వేయడం వలన చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం కూడా చాలా మంచి ఆసనం. స్టమక్ దగ్గర ఉన్న ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది. తర్వాత భుజంగాసనం. బొడ్డుపై పడుకొని పైకి లిఫ్ట్ చేయాలి. ఇది హార్మోనల్ బ్యాలెన్స్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. తర్వాత 1 సెకండ్ చైల్డ్ పోజ్లో రెస్ట్ తీసుకోవాలి. తర్వాత సూర్య నమస్కారాలు చేయాలి. ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. స్టార్టింగ్ 10 to 15 నుంచి కౌంట్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ చేయాలి. ఇలా చేయటం వలన మన బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీగా తయారవుతుంది. అంతేకాకుండా ఇది సూర్య నమస్కారాలు అనేది మన బాడీకి ఒక మంచి వర్కౌట్ లాంటిది. మన మజిల్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన దగ్గర బెల్లీ దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గిస్తుంది. డైజెషన్ బాగుంటుంది. గ్యాస్, బ్లోటింగ్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. హార్మోన్ బ్యాలెన్స్ చేసి పీసీఓడి అనే ప్రాబ్లమ్ని కూడా చాలా రెక్టిఫై చేస్తుంది. స్ట్రెస్ తగ్గించి మైండ్ని కామ్గా ఉంచుతుంది. ఫ్లెక్సిబిలిటీని, స్టామినాని పెంచుతుంది. సో కంపల్సరీ ఒక 10 to 15 మినిట్స్, ఒక 20 to 30 సూర్య నమస్కారాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటే అసలు ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేదే ఉండదు.
ఈ హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వటం అనేది అస్సలు జరగదు. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉంటేనే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ చాలా వరకు రెక్టిఫై అవుతాయి. వాటర్ బాగా తీసుకుంటూ, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ, హెల్దీ డైట్ తీసుకుంటూ, ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి. దానికోసం మెడిటేషన్ అండ్ ప్రాణాయామం చేయాలి. రెగ్యులర్గా 8 hours స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. జంక్ ఫుడ్ని, షుగర్ ఎక్కువగా ఉండేవి తీసుకోవటం మానేయాలి. కూల్ డ్రింక్స్ ఇలాంటివి కంప్లీట్గా మానేయాలి. లేట్ నైట్ నిద్రపోవటం అనేది అస్సలు మంచిది కాదు. ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని ఆ టైంకి నిద్రపోయేలాగా చూసుకోవాలి. ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఇలా చేయటం వలన పీసీఓడి ప్రాబ్లమ్ని త్వరగా క్యూర్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఓంకారాన్ని జపిస్తూ మైండ్ అండ్ బాడీని రిలాక్స్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.